విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మండల కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు 50 అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం 3 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి మాజీ సైనికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా సరైన బదులు తీర్చుకున్నారన్నారు. వివిధ భాషలకు కులమతాలకు నిలయమైన భారతదేశం 78 ఏళ్లలో 3 యుద్ధాలు గెలిచి ప్రపంచంలోనే అతీతమైన శక్తిగా నిలిచిందని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. ఇంత బలమైన దేశంతో పాకిస్తాన్ వైరం పెట్టుకుని 26 మంది భారతీయులను చంపి ఆడపడుచుల నుదుట సింధూరాన్ని దూరం చేసిందన్నారు. దీనికి బదులుగా ప్రధాని మోదీ గట్టి సమాధానమే చెప్పారన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో బార్డర్ దాటకుండానే 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టారన్నారు. ఇది భారతీయులంతా గర్వించదగ్గ విషయమని, అందుకే తిరంగా కార్యక్రమం ద్వారా సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు గద్దె బాబురావు, చీపురుపల్లి మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, మాజీ ఆర్సీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల అధ్యక్షుడు సారిపాక సురేష్, మెరకముడదం మండల మాజీ ఎంపీపీ తాడి సన్యాసినాయుడు, తాడి చందు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొన్న మే 7వ తేదీన చేపట్టడం జరిగిందో అది విజయవంతం కావడం. ఎందుకనంటే అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాం, ఎందుకనంటే ఏప్రిల్ 22వ తేదీన ఏదైతే మన పహల్గామ్ ఉందో, పహల్గామ్ లో 26 మంది మన భారతదేశ పౌరుల్ని మరి ఉగ్రదాడిలో కోల్పోవడం జరిగింది. పహల్గామ్ అనేది చాలా సుందరమైన స్థలం. అది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఎంతో మంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే స్థలం పహల్గామ్ కాబట్టి అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. మన మీద దాడి జరిగితే మన వైపు హిందీలో అంటారు ఈట్గా జవాబ్ హమ్ పత్తర్ సే దేతే అని చెప్పి, అదే విధంగా మరి మన మోడీ గారు అదే విధంగా మరి యావత్ 3 దళాలు ఉంటాయి, నేవీ కావచ్చు, అదే విధంగా ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటన్నిటిని సమిత్రం చేస్తూ వాళ్ళందరికీ ఒకే మాట చెప్పారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు నచ్చిన విధంగా మీరు ఏ ఆపరేషన్ అయినా చేపట్టండి అన్నారు. వాళ్ళందరూ కలిపి ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన సరిహద్దు మనం దాటకుండా, మన సరిహద్దు రక్షణ లేక మనం దాటకుండా ఇక్కడి నుంచే 9 స్థావరాలని ధ్వంసం చేశారు. ఈ 9 స్థావరాల్లో దగ్గర 150 మంది ఉగ్రవాదుల్ని మట్టుబట్టించిన మన సైన్యానికి సెల్యూట్ అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేశం ఎప్పుడు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ 78 ఏళ్ళలో మరి పాకిస్తాన్ తోనే 2-3 యుద్ధాలు మనం చూసాం. చైనాతో ఒక యుద్ధం 22లో చూసాం. మరి వీటన్నిటిని కూడా జయిస్తూ ముందుకు వచ్చినటువంటి శక్తి అతీతమైనటువంటి శక్తిగా ఈ రోజున ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈవేళ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ తుపాకీ గాని, కర్ర గాని, గడ్డి పుల్ల గాని, గడ్డి పూస గాని తీసుకొని నడుచుకొని వెళ్ళిపోతే పాకిస్తాన్కి బాబురావు చెప్పినట్టు ఆనవాళ్ళు ఎక్కడ ఉండవని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అంత జనాభా సంపద కలిగినటువంటి వాళ్ళం. ఈ రోజున మన పరిస్థితి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో 3వ ఆర్థిక పెద్ద సంస్థ మంది. ఆర్థికంగా 3వ ర్యాంకులో ఉన్నాం. చైనా, అమెరికా, చైనా తర్వాత 3వ ర్యాంకులోకి వస్తున్నాం. మరొక 6 మాసాల్లో జపాన్ అందరినీ దాటిపోయాం. అందువల్ల ఏ భయం లేదు, మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది. మన త్రివిధ దళాలకు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన ఉంది. వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి మరి వాళ్ళు చేసినటువంటి పనిలో పాకిస్తాన్ చేసినటువంటి పని ఏంటంటే చాలా ఘోరమైనటువంటి పని. ఈ సింధూర్ అని అంటే ఏంటంటే మనం కుంకుమ అంటాం, పసుపు కుంకుమ పుణ్యస్త్రీకి ఉంటుంది. మన ఆడబిడ్డల్ని మీ కుంకుమ చెరిపేస్తున్నాము అని చెప్పి ఆవిడ ముద్దే మరి మగవాళ్ళని చంపేసి అక్కడే శవం పక్కన కూర్చొని ఉండేటటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. అంత ఉగ్రవాదం, అంత కక్ష